ఏది మెడబట్టింది భయం వేస్తుంది మొహం చూస్తే. హే గాయ్స్, ఎలా ఉన్నారు? మానవుడి ప్రస్థానం మొదలైన కొత్తలో ఈ మనీ అనే కాన్సెప్టే లేదు. కొంచెం సేపు మీరు నేను ఆది మానవులు అనుకోండి. కొంచెం సేపు మీ దగ్గర ఒక ఆవు ఉంది, నా దగ్గర ఒక మేక ఉంది. నాకేమో ఆవు కావాలి. సో నేనేం చేశాను, నా దగ్గర ఉన్న మేకని మీకు ఇచ్చి మీ దగ్గర ఉన్న ఆవుని నేను తీసుకున్నాను. ఇక్కడ మన ఇద్దరి మధ్య ట్రేడింగ్ అనేది జరిగింది. యూ హ్యాపీ, ఐ హ్యాపీ, ఆల్ హ్యాపీస్. బట్ ఈ సిస్టంతో ప్రాబ్లం ఏంటంటే, ఇన్ కేస్ మీకు మేక అవసరం లేకపోతే ఎవరైతే మేకను తీసుకొని ఆవుని ఇవ్వడానికి రెడీగా ఉంటారో వాళ్ళు దొరికేంత వరకు నేను వెతుకుతూనే ఉండాలి. ఇది చాలా కష్టమైన పని. ఇదే ఈ సిస్టంతో ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికే కాయిన్ కరెన్సీ వచ్చింది. గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ వచ్చాయి. ఈ గోల్డ్కి సిల్వర్కి ఒక వాల్యూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి ఓకే చెప్పారు. సో ఇప్పుడు నేను ఆవును కొనాలంటే ఈ మేకను తీసుకొని ఆవునిచ్చేవాడు దొరికేంత వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. నా దగ్గర ఈ కరెన్సీ కాయిన్స్ ఉంటే లైఫ్ సింపుల్. మీకు గోల్డ్ సిల్వర్ యూజ్ లేకపోయినా అవి మన దగ్గర ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చు అనే ధైర్యం. తర్వాత బ్యాంక్స్ వచ్చాయి. ఈ కరెన్సీ అంతా గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళింది. వాళ్ళేం ఆలోచించారంటే, మన సిస్టమ్ మీద నమ్మకం ఉంటే ఈ గోల్డ్ సిల్వర్తో పని లేదు, ఇంకా ఈజీ దానికి మనం వెళ్ళొచ్చు అని ఆలోచించి పేపర్ కరెన్సీని తీసుకొచ్చారు. పేపర్ కరెన్సీ మన దగ్గర ఉంటే దానికి ఇంత వాల్యూ ఉంటుందని గవర్నమెంట్ మనకు ఒక అష్యూరెన్స్ ఇస్తుంది. సో హ్యాపీ. ఈ 100 కాయిన్స్ బదులు ఒకటే పేపర్. అగైన్ లైఫ్ సింపుల్. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇంకా కన్వీనియంట్ వేని మనిషి ఇంట్రడ్యూస్ చేశాడు. అదే డిజిటల్ కరెన్సీ. ఇంకా కరెన్సీతో పని లేదు. ఆన్లైన్లో వస్తువు కొనడం, ఆన్లైన్లోనే డబ్బులు పే చేయడం. నో గోల్డ్ కాయిన్స్, నో కరెన్సీ, నో మేక, నథింగ్. జస్ట్ ఆన్లైన్లో నెంబర్స్ చేంజ్ అవుతాయి అంతే. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఒక టీషర్ట్ కొన్నాను. నా అకౌంట్లో అమౌంట్ మైనస్ అవుతుంది, ఫ్లిప్కార్ట్ అకౌంట్లో అమౌంట్ ప్లస్ అవుతుంది అంతే. నెక్స్ట్ వచ్చిన న్యూ కరెన్సీ అండ్ ఫ్యూచర్ కరెన్సీ అని చెప్పొచ్చు. అదే క్రిప్టో కరెన్సీ. ఇది 100% వర్చువల్, అంటే ఓన్లీ ఆన్లైన్లోనే ఉంటుంది. అఫ్ కోర్స్ ప్రజెంట్ మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం, బట్ ఆ మనీని మనం ఫిజికల్గా కూడా ఏటీఎంస్లో డ్రా చేసుకోవచ్చు, బ్యాంక్స్లో తీసుకోవచ్చు. బట్ క్రిప్టో 100% వర్చువల్. నో గోల్డ్, నో పేపర్, జస్ట్ డిజిటల్ ట్రాన్స్ఫర్. ఇక్కడ కోర్ కాన్సెప్ట్ అయితే సేమ్, మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లానే ఉంటుంది. నార్మల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో ఏ బ్యాంక్కి ఆ బ్యాంక్ సపరేట్ రికార్డ్స్ ఉంటాయి. బట్ క్రిప్టోలో అన్నిటికీ ఒకటే పెద్ద రికార్డ్ ఉంటుంది. మరి ఎందుకు క్రిప్టో అంత పాపులర్ అవుతుంది? వై పీపుల్ ఆర్ గోయింగ్ మ్యాడ్ అబౌట్ ఇట్? దీనికి కొన్ని యూనిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్, డీసెంట్రలైజేషన్. ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒక రికార్డు స్టోర్ అవుతాయి అని చెప్పాను కదా, దాని కాపీస్ ఇంకా చాలా 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 ఉంటాయి. ఈ క్రిప్టో నెట్వర్క్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రికార్డు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్రిప్టో నెట్వర్క్లో ఉన్నాను అనుకోండి, నాకు ఒక రికార్డు ఉంటుంది. ఆ రికార్డులో ఈ క్రిప్టో నెట్వర్క్లో ఉన్న ప్రతి ఒక్కరి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఎవరు ఏం ట్రాన్సాక్షన్స్ చేసినా నా రికార్డులో కూడా అప్డేట్ అవుతుంది. అలాగే ఈ క్రిప్టో నెట్వర్క్లో ఉన్న ప్రతి ఒక్కరి రికార్డులో కూడా అప్డేట్ అవుతుంది. అర్థమైందా? ఇంకా సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు నేను షాపింగ్ చేసి 10 బిట్ కాయిన్స్ ఇచ్చాను అనుకోండి. షాప్ ఏం చేస్తుందంటే జస్ట్ ఒక రికార్డులో చెక్ చేయకుండా టోటల్ నెట్వర్క్లో కంప్యూటర్స్ మొత్తాన్ని చెక్ చేస్తుంది, నా అకౌంట్లో బ్యాలెన్స్ ఉందా లేదా అని. ప్రతి కంప్యూటర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ట్రాన్సాక్షన్ ఓకే అవుతుంది. వెంటనే ప్రతి ఒక్క రికార్డ్ అప్డేట్ అవుతుంది. ఇన్ని కాపీస్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, హ్యాక్ చేయటం కష్టం. ఒక రికార్డులో అయితే హ్యాక్ చేయొచ్చు, కానీ అంత పెద్ద నెట్వర్క్ని హ్యాక్ చేయటం నియర్లీ ఇంపాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, నేను వేరే వాళ్ళ కంప్యూటర్ హ్యాక్ చేసి వాళ్ళ మనీ నా దాంట్లో అప్డేట్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, అది అవ్వదు. ఎందుకంటే 99.9% ఒకలా ఉంటే ఇది ఒకటి మాత్రమే వేరేలా ఉంటుంది. సో ఇది హ్యాక్ అయి ఉంటుంది అని సిస్టమ్కి అర్థమవుతుంది. సో జనాలు దీన్ని ఎక్కువగా ఎందుకు నమ్ముతున్నారంటే, ఇది హైలీ సెక్యూర్, ఎట్ ద సేమ్ టైం ఫుల్ ట్రాన్స్పరెంట్ కూడా. అండ్ ఇది చాలా సింపుల్. మామూలు బ్యాంక్స్ లాగా దీనికి పేపర్ వర్క్ కూడా ఉండదు. సెకండ్ వన్, బ్యాంక్స్తో అవసరమే ఉండదు. డీటెయిల్స్ అన్నీ ఆన్లైన్లోనే స్టోర్ అవుతాయి. ఒకటే నెట్వర్క్ కాబట్టి ఇంటర్నేషనల్ పేమెంట్స్ కూడా గూగుల్ పే, ఫోన్పే లాగా సెకండ్స్లో చేయొచ్చు. ప్రజెంట్ అయితే ఈ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ అవడానికి 5 to 10 days పడుతుంది. అదే బిట్ కాయిన్ లాగా ఒకే నెట్వర్క్ అయితే
జస్ట్ మన ఫోన్పే గూగుల్ పే లాగా సెకండ్స్లో అయిపోతుంది. అది కూడా ఎక్స్చేంజ్ రేట్స్ ఉండవు, ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఉండవు. క్రిప్టో కరెన్సీని క్రిప్టో అని ఎందుకు అంటారంటే అది క్రిప్టోగ్రఫీతో సెక్యూర్ అయి ఉంటుంది, అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఆల్రెడీ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి ఈ వీడియోలో చెప్పాను, సో మళ్ళీ రిపీట్ చేయటం లేదు. ఇన్ కేస్ మీరు మిస్ అయి ఉంటే దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడటానికి ట్రై చేయండి. ప్రజెంట్ అయితే వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేయటం, వాళ్ళ పాస్వర్డ్స్ని గెస్ చేయటం ఈజీ. బట్ బ్లాక్ చైన్లో ఒకేసారి లక్షల కంప్యూటర్ని హ్యాక్ చేయటం ఇంపాసిబుల్. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది వై పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ అబౌట్ క్రిప్టో కరెన్సీ అని. అదే ఫ్యూచర్. అందుకే చాలామంది దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏం లేవా అంటే డిసడ్వాంటేజెస్ అని చెప్పను, కానీ క్రిప్టో అనేది వాలటైల్, అంటే ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది, కన్సిస్టెంట్గా ఉండదు, కొంచెం రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అలాగే ఇది న్యూస్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. టెస్లా బిట్కాయిన్ని పేమెంట్గా యాక్సెప్ట్ చేస్తుంది అనగానే బిట్కాయిన్ వాల్యూ అమాంతం పెరిగింది. తర్వాత ఇలాన్ మస్క్ ఈ ట్వీట్ చేయగానే బిట్కాయిన్ వాల్యూ పడిపోయింది. సో ఇలా అవుతూ ఉంటుంది. ప్రతి చోట ఈ క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేయరు. ప్రజెంట్ 80% క్రిప్టో కరెన్సీని ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసమే యూజ్ చేస్తున్నారు. ఇంకోటి, జనాల్లో ఉన్న ఇంకో పెద్ద అపోహ ఏంటంటే బిట్కాయిన్కి పెద్ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు, అందుకే క్రిమినల్స్ దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు అని. బట్ మనం డేటాని చూస్తే క్రిమినల్స్ చేసేది 0.34% క్రిప్టో ట్రాన్సాక్షన్స్ మాత్రమే. అదే మామూలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయితే 5% క్రిమినల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో క్రిప్టోల కంటే మామూలు క్యాష్లోనే ఎక్కువ. సో నాకు తెలిసి క్రిమినల్స్కి క్రిప్టో కంటే క్యాషే ఎక్కువ సెక్యూర్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావడం అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఏది మెడబట్టింది భయం వేస్తుంది మొహం చూస్తే.